బాల్డీగిల్ ఒక వేటాడే పక్షి. ఇది ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా, అలాస్కా, కెనడా మరియు మెక్సికో దేశాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించదు. ఇది అమెరికా దేశపు జాతీయ పక్షి. వీటి సైంటిఫిక్ పేరు హెలాయిటస్ లికోకెపాలస్. హెలాయిటస్ అంటే సముద్రపు గద్ద, లికోకెపాలస్ అంటే తెల్లతల, అంటే తెల్లతల సముద్రపు గద్ద అని అర్థం. బాల్డీగిల్లో బాల్డ్ అనే పదము పురాతనమైన ఇంగ్లీష్ వర్డ్ పైబాల్డ్ నుంచి అనువదించబడ్డది. పైబాల్డ్ అంటే తెల్ల రంగు తల అని అర్థం. మగపక్షి 3 అడుగుల పొడవు, 6 కేజీల బరువు కలిగి ఉంటుంది. వీటి రెక్కల పొడవు 7.5 అడుగుల వరకు ఉంటుంది. ఆడవి వీటికన్నా 25% పెద్దగా ఉంటాయి. అడవుల్లో వీటి జీవితకాలం 35 సంవత్సరాలు. కానీ న్యూయార్క్లోని ఒక పక్షి 38 సంవత్సరాల వరకు జీవించిందని సమాచారం. ఇవి 10,000 అడుగులు వాటికన్నా ఎక్కువ ఎత్తుకు ఎగరగలుగుతాయి. వీటి గ్లైడ్కి మద్దతుగా ఉష్ణవాయు ప్రవాహాలను ఉపయోగించుకుంటాయి. వీటి కంటి చూపు చాలా పదునైనది. ఎంత పదునైనదంటే 2 మైళ్ళ దూరంలో ఉన్న చేపను కూడా అద్భుతమైన స్పష్టతతో గుర్తించగలవు. బాల్డీగిల్స్ అవకాశవాద మాంసాహారులు. వీటి ప్రధాన ఆహారం చేపలు అయినా అందుబాటులో ఉన్నప్పుడు కుందేళ్ళు, చిన్న పక్షులు, ఇతర చిన్న చిన్న జంతువులను కూడా తింటాయి. అంతేకాకుండా చనిపోయిన వాటిని కూడా తింటాయి. ఇతర పక్షుల ఆహారాన్ని కూడా అవి మార్గమధ్యంలోనే దొంగలిస్తాయి. చేపలే వీటి ప్రధాన ఆహారం కాబట్టి నీటి వనరుల సమీపంలో అంటే సముద్ర తీరం, నదులు మరియు సరస్సుల సమీపంలో వీటి నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీటి పట్టు మనుషుల కన్నా 10 రెట్లు బలంగా ఉంటుంది. ఎంత బలంగా అంటే చెరువులో నుంచి చేపలను పట్టుకోవడానికి లేదా ఇతర పక్షుల వేటను మధ్యలో నుంచి లాక్కోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపక్షి తన జతగాన్ని ఎంచుకోవడానికి ఒక వినూత్నమైన పద్ధతి ఉంటుంది. అదేమిటంటే ఇరు పక్షులు ఆకాశం పై వరకు ఎగిరి కాళ్ళు కలుపుకొని గింగిరాలు తిరుక్కుంటూ భూమి వరకు వస్తాయి. కింది వరకు ఏ పక్షి అయితే తోడుగా వస్తుందో తననే తన జతగాడిగా ఆడపక్షి ఎంచుకుంటుంది. జతగా ఏర్పడిన తర్వాత ఇవి జీవితాంతం సహజీవనం చేస్తాయి. భాగస్వామి చనిపోయినప్పుడే వేరే భాగస్వామిని ఎంచుకుంటాయి, లేకపోతే జీవితాంతం ఇలానే కలిసి ఉంటాయి. ఈ పక్షులు తమ గూళ్ళు సుమారు 60 నుంచి 200 అడుగుల ఎత్తులో ఉన్న చెట్లలో కట్టుకుంటాయి. వీటి గూడు 6 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు మరియు 2000 కేజీల బరువు కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి గూళ్ళు వీటివే. ప్రతి ఏటా ఇవి గుడ్లు పెట్టడానికి ఇక్కడికే వస్తాయి. వచ్చిన ప్రతిసారి గూడుని పెద్దగా చేసుకుంటాయి. సంతానోత్పత్తి సమయంలో ఆడపక్షి 1 లేదా 3 గుడ్లు పెడుతుంది. వీటిని 35 రోజుల్లో పొదిగిస్తాయి. ఆ సమయంలో గుడ్లను వెచ్చగా ఉండే బాధ్యతను ఆడ మరియు మగపక్షి రెండూ పంచుకుంటాయి. ఒకప్పుడు బాల్డీగిల్స్ వేట మరియు కాలుష్యం కారణంగా అంతరించిపోయే అంచున ఉండేవి. కానీ 40 సంవత్సరాల క్రితం రూపొందించిన చట్టాలు వీటిని రక్షించడానికి మరియు తిరిగి రావడానికి ఎంతో సహాయపడ్డాయి.